నా రూమ్ తీసుకుపోయి తీసుకుంటారు. లైఫ్లో సెకండ్ సెకండ్ ఛాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పొద్దున ఎర్లీ మార్నింగ్ డాడీ స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్తే స్నానం చేస్తూ పడిపోయాడు లోపల. మమ్మీకి డౌట్ వచ్చి ఏందబ్బా అని చెప్పేసి లోపలికి వెళ్తే అన్కాన్షియస్గా అయిపోయాడు. జోషి అని పిలిస్తే నేను పలికి ఏంటి మమ్మీ అంటే నేను లోపలికి వెళ్ళే వరకు కంప్లీట్గా అన్కాన్షియస్ అయిపోయాడు. బట్టలు లేవు. మమ్మీని నేను బాగా ట్రై చేసినాం ఎత్తుకొని బయట తీసుకొద్దామంటే బాగా హెవీ పర్సనాలిటీ కదా, అవ్వలేదు. చాలా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. అట్లా లుంగి కట్టేసి 108కి ఫోన్ చేసినాము. అప్పటికే పిచ్చిగా అరుస్తున్నాడు. అసలు కాన్షియస్లో లేడు. ఏమైందో తెలియదు ఆయనకి. చాలా ఘోరంగా చేసిండు. 108 వితిన్ 10-15 మినిట్స్లో వచ్చింది. వచ్చిన వెంబడే వాళ్ళు హెల్ప్ చేసేవారికి ఆ బండలపైన పడుకోబెట్టినాము. వెళ్ళేటప్పుడు కూడా ఆల్మోస్ట్ లైక్ అందరికీ ఏదో అయిపోయింది మొత్తం మీద అనిపించింది. అప్పటికే నేను బాబాయ్కి ఫోన్ చేస్తే బాబాయ్ ధైర్యంగా ఉండి జోషి అన్నాడు. నాకు అర్థం కాలేదు. బట్ ఆయనను చూస్తే మాత్రము ఐ థింక్ ఇంకా ఏదో అయిపోయింది అన్న ఆలోచనలు వచ్చినాయి. కంప్లీట్ అన్కాన్షియస్. నాలుక బయటకు వచ్చేసి సైడ్కి వచ్చేసింది. పిచ్చిగా అరుస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కాన్షియస్లో లేడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు కూడా అర్థమైంది సంథింగ్ వెరీ డేంజరస్ అని. వెళ్ళినాము. మమ్మీ బాగా ఏడుస్తుంది, నాకేం అర్థం కాలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చారు. బీపీ షుగర్ లెవెల్ చూస్తే 30 ఉంది. హార్ట్ రేట్ చూస్తే 30 ఉంది. దానికి ఏదో మెడిసిన్స్ ఇచ్చారు. 1.5 అవర్ తర్వాత కొంచెం కోలుకున్నాడు. ఆ కోలుకున్న మనిషిని చూస్తే విచిత్రం అనిపించింది. లైఫ్లో ఇవన్నీ అయినాయా, అసలు మా డాడీకి ఇవన్నీ అయినాయా అనిపించే అంత విచిత్రం అయిపోయింది. బాబాయ్కి ఫోన్ చేస్తే ఇట్ ఈస్ లైక్ ఎ సెకండ్ ఛాన్స్ జోషి, ఐ థింక్ కరెక్ట్ టైం తీసుకొచ్చారు అన్నాడు. మేబీ ఒక 15-20 మినిట్స్ లేట్ అయితే మేబీ స్టోరీ వేరే ఉండదేమో. నాకు అన్ని థాట్స్ వస్తున్నాయి మైండ్లో. అంటే డాడీని చూస్తే ఐ థింక్ ఐఎమ్ డన్, మేబీ ఇస్ గాన్ అన్న స్టేజ్కి వెళ్ళినది దేవుడు కనికరించి దేవుడు బయటకు తీసుకొచ్చిండు. 2 hours తర్వాత అదేంటి నేను ఇక్కడ ఉన్నా, చర్చిలో లేమా మనం అన్నాడు. డాడీ ఏమేమైందో తెలుసా నీకు, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమైందో తెలుసా నీకు అంటే చెప్తే ఇంత అయిందా అంటే ఇట్స్ లైక్ యువర్ సెకండ్ లైఫ్ డాడీ, బీ కేర్ఫుల్ యువర్ హెల్త్ విత్ యువర్ హెల్త్ అంటే నిజమే అన్నాడు. ఎమోషనల్గా చాలా వీక్ అయ్యాడు కొన్ని కారణాల చేత. బట్ డాక్టర్ చెప్పారు 2 days అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్పేసి. సో ఐ థింక్ మై ఫాదర్ గాట్ సెకండ్ ఛాన్స్ ఇన్ హిజ్ లైఫ్. ప్రతి ఒక్కరికి అట్లా సెకండ్ లైఫ్ వస్తుందని కాదు, కానీ దేవుడి దయ వల్ల మేము క్విక్గా యాక్షన్ తీసుకున్నాము. మమ్మీ చూడడము అండ్ నాకు చెప్పడము, నాకెందుకు 108కి కాల్ చేయడము, ఇవన్నీ చాలా క్విక్ స్పాన్ ఆఫ్ టైంలో అయినాయి. కాలనీ వాళ్ళందరూ ఇంటికి వచ్చి ఏమైంది అని చెప్పేసి అందరు చాలా విచిత్రంగా చూస్తున్నారు. బట్ ఐ థింక్ డాడీ అవుట్ ఆఫ్ డేంజర్ అనిపించింది. బట్ ఇప్పుడు డాడీని చూస్తే అసలు ఇవన్నీ అయినాయా అనిపించేంత బాగానే ఉన్నాడు డాడీ. బట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్, వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్.